గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న భక్తులకు సభ్యులకు స్వాగతం సుస్వాగతం. మొదట విశ్వ ప్రార్థనతో ఈనాటి సభ ప్రారంభమవుతుంది. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని శ్రద్ధాభక్తులతో తదుపరి సభా కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे జ్ఞానమజ్ఞానముల మధ్యగ్రాలు నన్ను అన్నపానాలకయ్యంగలార్చు నన్ను బహుళ తాపత్రయంబులబడయు నన్ను దుఃఖచితికింధనంబునై దొరలు నన్ను ఎటులగా చెదో నీలోన నెటుల చేర్చుకొందువో దేవా నేను నీయందే భారమాని అర్థించుచుందురే ఇంబవళ్ళు నిన్నే వీక్షించుచుందునే తిన్ను కన్ను మలపి చూచిన నీరూపే తెలియచుండు నిలిచి కాంచిన నీ కాంతి వెలుగుచుండు పిలిచి చూచిన నీ పేరే పలుకుచుండు నీవే సకలంబు నీయందే నేను గలను వెడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకా
ఆకాశసీమలందు ప్రాకనోపనిజలధి గర్భములయందు నీవేయున్నావు నాయందు నీవు లేవే. సాంధ్యరాగంబులందును షస్సులందు కిసలయంబుల నెర్రని ప్రసవములను సానువుల బారెడు నదీ సలిలమందు తరచు నా గుండెలోని రక్తమును పిండి పూత పూసితివాలేద పుడమి నన్ను బెట్టు కష్టాలు నీ లెక్కబెట్టు నిడలా ఏది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏది అవధి నీ పూజయభీష్ట సిద్ధి వేరు గత్యంతరము లేదు వెదుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరిక్కలను తలంబ్రాలు జల్లు నగములు గిలేచి నీ మహోన్నతికి మృక్కు ఎల్లలోకాలు నీ ఇండులేను నీదు పాదసేవకునైననే పనికిరానే వెరచి కాపాడు మనుట కక్కరకురానే చూడు మీ నన్ననుటకు నోచుకొనలేదే రమ్ము నాలో వసింపు మాలస్యమేలా రమ్ము నా ఎట్ట ఎదుటకు హ్యమ్ములేలా రే పనునది లేనే లేదు లేదు తండ్రి. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని పూజ్యులుగాని పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి.
శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి గురువారం అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొంటున్న 50 మంది సభ్యులకు నా యొక్క నమస్కారం. ఇప్పుడు అనుభవం. ఆరోగ్య ప్రమాద పరిస్థితుల నుండి తనను శ్రీ స్వామివారు ఏ విధంగా రక్షించారో కాకినాడ నుండి శ్రీమతి ఎం ఉమాముకుంద తన స్వీయ అనుభవాన్ని సభకు తెలియజేస్తారు. సద్గురువర్యుల పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సభ్యులకు, సభ్యేతరులకు నా నమస్కారం. నేను ఉమాముకుంద, అనిశెట్టి ఉమామహేశ్వరిగా మీ అందరికీ సుపరిచితం. త్రయీ సాధన యొక్క విశిష్టతను స్వామి ఆశీస్సులతో నేను పొందిన అనుభవం ద్వారా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. 2007లో గురు పూర్ణిమ సభలో స్వామివారు నాకు మహామంత్రోపదేశం చేశారు. మా తల్లిదండ్రులు నేను పుట్టక మునుపు నుంచే సభ్యులుగా ఉంటూ ఇప్పటి వరకు స్వామి సేవ చేసుకుంటూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పూర్వ పీఠాధిపతులు రచించిన కీర్తనలు ఎప్పుడూ పాడుతూ ఉండడం, ఖండకావ్యాలలోని నీతి పద్యాలు, కీర్తనలు నాకు కూడా నేర్పి పాడిస్తూ ఉండడం, వారితో పాటు సభలకు తీసుకునొచ్చి నాకు నేర్పిన స్వామి పాటలు, మాటలు ఇక్కడ సభలలో చెప్పిస్తూ ఉండడం వలన ఒక చక్కటి క్రమశిక్షణ, మంచి చెడుల విశ్లేషణ, సమభావం వంటి కొన్ని కోట్ల విలువైన సంపదతో సమానమైన సద్గుణాలను బాల్యం నుంచే నాకు అలవాటు చేసింది ఈ పీఠం యొక్క తత్వం. అయితే ఒకసారి 2007లో 7th క్లాస్లో మహామంత్రం తీసుకున్నానని చెప్పాను ఇంతకు ముందే. అదే సంవత్సరం మహామంత్రం తీసుకోవడానికి కొన్ని నెలల ముందు ఎప్పుడూ కొంతమంది స్కూల్ మేట్స్తో కలిసి ట్యూషన్కి వెళ్లే నేను ఆ రోజు పిల్లలెవరూ రాలేదు. ఒంటరిగా నడుస్తూ ట్యూషన్కి వెళ్తూ ఉన్నాను. అలా నడుస్తూనే ఉన్నట్టుండి ఒక ప్రశ్న వచ్చింది. నడుస్తూనే ఈ కాళ్ళు నేను కాదు, ఈ చేతులు నేను కాదు, ఈ స్కూల్ బ్యాగ్ నేను కాదు, నేను ఎవరిని అని ఆలోచిస్తున్నది ఉంది కదా, అది ఎవరు? అది నేను పుట్టక ముందు ఈ ఆలోచిస్తున్నది, పుట్టక ముందు ఈ ఆలోచన ఎక్కడుంది, తర్వాత ఎక్కడికి వెళుతుంది అన్న ప్రశ్న వచ్చిందండి. అలా ఆలోచిస్తున్నప్పుడు, ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఒక గూడులోనో, ఒక పంజరంలోనో లేదా ఒక పెట్టెలోనో బంధించి ఉంచిన ఒక వేడి, ఒక అగ్ని ఇదంతా ఆలోచిస్తుంది అని అనిపిస్తుంది. అంటే ఇది నేను ఎవరు అని ఆలోచిస్తున్నది ఏదైతే ఉందో అది ఒక పంజరంలో బంధించబడి ఆ లోపల నుంచి ఆలోచిస్తుంది, నేను ఎవరిని, ఇంతకుముందు ఎక్కడున్నాను, తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను అని. అప్పుడు ఓహో, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేది ఇన్ని రోజులు నేను నమస్కరిస్తున్న గురువుగారు అన్నమాట అన్న ఒక క్లారిటీ అప్పుడు నాకు వచ్చింది. అంటే భగవంతుడు అనేది ఒక వ్యతిరేక శక్తి నుంచి, ఒక భ్రాంతి నుంచో లేదా ఒక దెయ్యం నుంచో మనల్ని కాపాడడానికో, లేదా మనకి ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు, అంటే అది చాక్లెట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇలాంటిది మనకి అవసరం అయినప్పుడు అది మనకి ఇవ్వడానికి మాత్రమే అనుకునేది కాస్త అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళుతున్నాము అన్న విషయం తెలియచేయడానికి అవతరించిన వారే సద్గురువు అన్న ఒక క్లారిటీ అప్పుడు నాకు వచ్చింది. అయితే చిన్నప్పటి నుంచి అమ్మ ఈయన మన గురువుగారు అని చెప్పడం, వారిని భగవంతుడిగా ఆరాధించడం జరిగింది. మరి నేను భగవంతుడిగా ఆరాధిస్తున్న సద్గురువు తెలిసిన సద్గురువా, వీరి దగ్గర నాకు సమాధానం దొరుకుతుందా అన్న ప్రశ్న తర్వాత వచ్చింది. నాకు మహామంత్రోపదేశం చేసిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువర్యులు తెలిసిన సద్గురువులు, రసస్వరూపులు అని ఎన్నోసార్లు నా ఆత్మ నాకు సాక్ష్యమిచ్చింది. అది నేను ఏ విధంగా అన్నది ఇలా మాటల్లో చెప్పలేను, కానీ 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. మొదటిది, మానవత్వమే ఈశ్వరత్వము అని ప్రబోధిస్తూ ప్రతి మనిషిలో అవతలి వారు ఎలాంటి స్థితిలో ఉన్నా, వారు మనతో వారు ఏం మాట్లాడుతున్నా, ఏ ఉద్దేశంతో ఉన్నా, వారిలో ప్రతి మనిషిలో భగవంతుణ్ణి దర్శించే స్థితి, అందరినీ సమభావంతో చూడగలిగే స్థితికి శిష్యుణ్ణి తీసుకుని రావడం. 2, మానవుని బుద్ధి యొక్క చైతన్య నిర్ధారణయే మతము అని చెబుతూ సర్వమత సారం ఒక్కటే అనే ఎరుక శిష్యునిలో కలిగించడం.
మూడవది త్రయీ సాధన. ఈ త్రయీ సాధన విషయంలో ఎలా ఉండేదాన్ని అంటే, నిరంతరం మహామంత్ర సాధన చేసేదాన్ని. ఏ పని చేసినా మహామంత్ర మననం లోపల జరుగుతూనే ఉండేది. కీర్తనలు పాడుకోవడం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. నిరంతరం తాత్విక జిజ్ఞాసతోనే ఉండేదాన్ని. కానీ ఒక్క 20 నిమిషాలు స్వామి చెప్పినట్లుగా ఒక్క 20 నిమిషాలు కూర్చుని దీపధ్యానం మాత్రం చేసేదాన్ని కాదు. నిరంతరం మహామంత్ర మననం చేస్తున్నాను కదా, భగవంతుణ్ణి లక్ష్యంలో ఉంచుకుంటున్నాను కదా అనుకునేదాన్ని. ఇలా ఉండగా ఒకసారి స్వప్నంలో ఒక మంచం మీద పడుకునున్నాను. శరీరం అంతా తేలికగా అయిపోయింది. అంటే ఇంకా సేపట్లో ప్రాణం వెళ్ళిపోతుంది అని అర్థమవుతోంది నాకు. చుట్టూ చీకటిగా ఉంది. అప్పుడు నేను స్వామిని ఒక్కటే వేడుకుంటున్నాను అన్నమాట. స్వామి, ఏమీ తెలుసుకోలేకపోయాను, నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి అని ప్రాధేయపడుతున్నాను. మంచం మీద నుండి చేతితో నేలను తాకి చూస్తే స్పర్శ తెలుస్తోంది. కాసేపటికి మెలకువ వచ్చాక మనం ప్రతిరోజు ప్రార్థనలో చెప్పే రేపనున్నది లేనే లేదు లేదు తండ్రి అన్న విషయం గుర్తుకొచ్చిందండి నాకు. అంటే అనిపించవచ్చు, అంత చిన్న వయసులో తత్వం, నేను అన్న ఆలోచనలు ఏమిటి, ఇంకా బోలెడంత వయసు ఉంది కదా అని ఆశ్చర్యంగా అనిపించవచ్చు కొంతమందికి. ఆ స్వప్నం అలా ఎప్పుడైనా నాకు కూడా అనిపిస్తే ఆ స్వప్నం గుర్తొస్తుందన్నమాట. ఎందుకంటే రేపనున్నది ఉంది అని ఎవ్వరూ మనకు గ్యారంటీ ఇవ్వలేరు. అంతేకాకుండా అసలు అప్పుడు నేను ఎవరు అన్న స్పృహ కానీ ఆ ప్రశ్న కానీ వచ్చేలా చేసింది కూడా వారే. కాబట్టి అది పూర్వజన్మ సుకృతం ఉండాలి అని నేను అనుకుంటున్నాను. అసలు ఆ వయసులో నేను ఎవరు అన్న ప్రశ్న నాకెందుకు కలగాలి? అది కూడా ఆయన కలుగజేసిందే, ఆయన ఇచ్చిందే, ఆయన ఆశీర్వాదమే. అదే ఈశ్వర శక్తి అని చెప్పగలం తప్ప అంతకు మించి దానికి మనం నిర్వచనం ఇవ్వలేం. తర్వాత కొంతకాలానికి కాకినాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక పేషెంట్కి సీరియస్ అయింది. దాంతో మా ల్యాబ్ ఇన్ఛార్జ్ ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల బ్లడ్ డ్రాయింగ్ దగ్గర నుంచి, శాంపుల్ కలెక్షన్ దగ్గర నుంచి రిపోర్ట్ ఇష్యూ చేసే వరకు కూడా ల్యాబ్లో వర్క్ అంతా కూడా నా మీదే పడింది. ఉదయం 8 నుండి రాత్రి 8 వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్, నిద్ర ఏదీ లేకుండా నిలబడి వర్క్ చేయడం వల్ల, 4 గంటలకి లంచ్ చేయడం వల్ల అది అరగక మళ్ళీ వామిటింగ్స్ అవ్వడం, ఇలా 2.5 నెలల పాటు చేయడం వల్ల విపరీతమైన నడుము నొప్పి మొదలైంది. సంవత్సరం పాటు నడుము నొప్పి చాలా ఇబ్బంది పెట్టిందండి. 10 నిమిషాలు నిలబడితే అరగంట రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. డాక్టర్ ఎక్స్రే చూశారు, టాబ్లెట్స్ రాశారు. 2-3 డాక్టర్స్ని సంప్రదించాను. ఎన్ని చేసినా నడుము నొప్పి తగ్గలేదు. పెళ్ళి అయిన తర్వాత కూడా అత్తయ్య గారు అర్థం చేసుకుని నాకు కావలసినంత విశ్రాంతి ఇచ్చినా కూడా నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉండేది. చలాకీగా ఏ పని చేయడానికి లేదు. ఇంటికి ఎవరు వచ్చినా, బయట ఎవరు కనిపించినా, ఆహా వీళ్ళకి నడుము నొప్పి లేదు, చక్కగా నడవచ్చు, పరుగులు పెట్టచ్చు అనుకునేదాన్ని. అంత ఇబ్బంది పెట్టేది నడుము నొప్పి. ఒకసారి గురువుగారి దర్శనం చేసుకునేటప్పుడు మాటల్లో జాబ్ చేస్తున్నారా అమ్మ అని అడిగితే నడుము నొప్పి గురించి చెప్పాను స్వామితో. స్వామి తగ్గిపోతుందమ్మా అని ఒక మాట అంటే చాలు, ఆ ప్రస్తావన 2 సార్లు తీసుకొచ్చినా కూడా స్వామి తగ్గుతుంది అన్న మాట అనలేదు. ఇక ఇంటికి వచ్చి ఇక ఇంతేనేమో, లైఫ్ లాంగ్ ఈ నడుము నొప్పి అనుభవించాల్సి వస్తుందేమో, అందుకే స్వామి తగ్గుతుందని చెప్పలేదు అని అనుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది, నేను సాధన చేయడం లేదు, ధ్యానం చేయడం లేదు. అప్పుడు గుర్తొచ్చింది, నేను దీపధ్యానం చేయడం లేదు. స్వామి చెబుతున్నారు కదా, మీరు ప్రతి విషయం స్వామికి ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి సాధన చేయడం ద్వారా పరిష్కారానికి త్రయీ సాధన అనే తాళం చెవిని మీ చేతిలోనే పెడుతున్నాను అంటున్నారు. ఇక సాధన చేయడం ప్రారంభించానండి. ఈ నొప్పి నేను అనుభవించాల్సి ఉంటే కనీసం ధ్యానం చేసేంత వరకు అయినా కూర్చోవడానికి నాకు శక్తిని ప్రసాదించండి అని అనుకుని సాధన చేయడం మొదలుపెట్టాను. మొదట్లో 2 నిమిషాలు మించి కూర్చోలేకపోయేదాన్ని. కాసేపు పడుకుని మళ్ళీ మొదలు పెట్టేదాన్ని. హోమియో మందులు వాడుతూ త్రయీ సాధన చేస్తూ ఇలా చేయగా 1 నెలలో అద్భుతంగా నడుము నొప్పి తగ్గిపోయిందండి. దీనికి మా వారందించిన సపోర్ట్ కూడా చాలా ఉంది. మానసికంగా నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఎంతో మనోధైర్యాన్ని ఇస్తూ వచ్చారు. అది కూడా స్వామివారి ఆశీస్సులేనండి. భగవంతుణ్ణి ప్రార్థించడం అనేది అది పండుగ దినమైనా, పర్వదినమైనా, మామూలు రోజులైనా, ప్రత్యేక దినాలైనా, ప్రతిరోజు కూడా మనం ఎప్పుడు భగవంతుడికి దీపారాధన చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఒక్కటే భగవంతుడిని ప్రార్థిస్తాను.
ఈ జ్ఞానజ్యోతిని నాలో ప్రవేశపెట్టండి, చెడు ఆలోచనలు పుట్టకుండా సద్బుద్ధిని ప్రసాదించండి అని మాత్రమే దీపం వెలిగించిన ప్రతిసారి స్వామిని ప్రార్థిస్తానండి. మన ప్రార్థనలో, మన లక్ష్యంలో మార్పు లేనటువంటి స్థితిని ప్రసాదించమని స్వామిని మనం వేడుకోవాలి. ఆ విధంగానే సద్గురువర్యులు అంత చక్కటి వాతావరణంలోనే నన్నెప్పుడు ఉంచుతూ నాతోనే ఉన్నారని ప్రతిక్షణం గుర్తు చేస్తూ, ఆ విధంగానే సద్గురువర్యులు అంత చక్కటి వాతావరణంలోనే నన్నెప్పుడు ఉంచుతూ నాతోనే ఉన్నారని ప్రతిక్షణం గుర్తు చేస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. త్రయీ సాధన, సేవ, పీఠం అభివృద్ధిలో పాలు పంచుకోవాలి అన్న తపన అత్తింటిలో కూడా ఉండేలా ఆశీర్వదించిన సద్గురువర్యుల పాదపద్మములకు మరోసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి శ్రీ కహన్షావలి సద్గురువర్యులు రచించిన కల్కి భాగవతం గ్రంథం నుండి శ్రీమతి టి నవిత గానం చేసిన తానా మోహము జూడు మొదటి విధము అనే ఈ దర్వు కీర్తన ఆలకించి తాత్విక జ్ఞాన చైతన్యం పొందండి. మోహము జూడు మొదటి విధము అందు మూలమూలలు దూరి తినే ఓయమ్మ తాన మోహము జూడు మొదటి విధము అందు మూలమూలలు దూరి తినే ఓయమ్మ తాన మోహము జూడు మొదటి విధము. రెండోసారి జూడు సాగదీసే నేనేమితో చకయుంటిని ఓయమ్మ. రెండోసారి జూడు సాగదీసే నేనేమితో చకయుంటిని ఓయమ్మ. తాన మోహము జూడు మొదటి విధము అందు మూలమూలలు దూరి తినే ఓయమ్మ. తాన మోహము జూడు మొదటి విధము. మూడో మారు నేనెరిగితేనే జూడు మూడో మారు నేనెరిగితేనే జూడు శబ్దము లేక ఉంటినే ఓయమ్మ. శబ్దము లేక ఉంటినే ఓయమ్మ. తాన మోహము జూడు మొదటి విధము అందు మూలమూలలు దూరి తినే ఓయమ్మ. తాన మోహము
మొదటి విధము చూడు మొదటి విధము అందు మూలమూలలు దూరితినే ఓయమ్మ తాన మోహము చూడు మొదటి విధము అందు మూలమూలలు దూరితినే ఓయమ్మ తాన మోహము చూడు మొదటి విధము ఇప్పుడు కొద్ది క్షణాల్లో విశ్వవిజ్ఞాని డాక్టర్ ఉమ్రాలిషా స్వామి వారి దివ్య సందేశం ప్రసారం అవుతుంది. భక్తి శ్రద్ధలతో ఆలకించి తాత్విక దివ్య చైతన్యం పొందండి. ప్రత్యక్షముగా 85వ గురువారం కూడా ఈనాటి ఆధ్యాత్మిక సదస్సులో పాల్గొనే అవకాశం లేకపోయినా పరోక్షముగా ఆన్లైన్ ద్వారా ఈనాటి సదస్సులో పాల్గొనే అవకాశం కలిగినటువంటి వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు వాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడి మానవ జన్మ యొక్క మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తిని అనుభవ రూపంలో మనుగడ రూపంలో పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. మానవ జన్మ ఎంతో గొప్పది, పవిత్రమైనటువంటిది, విశిష్టమైనటువంటిది, మహోన్నతమైనటువంటిది. అటువంటి మానవ జన్మ పవిత్రత సమకూర్చుకునేటువంటి అద్భుతమైనటువంటి మేధాశక్తి ద్వారా తాత్విక జ్ఞానాన్ని గ్రహించి తన యొక్క దైనందిన జీవన విధానంలో సమన్వయపరుచుకొని అనుభవ రూపంలో తరించగలిగినట్లయితే ఈ ఆధ్యాత్మిక తత్వం యొక్క యథార్థమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి అనుభవ రూపంలో తెలియబడుతుంది. ఈ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తి తన మేధాశక్తిని సవ్య దిశలో సక్రమైనటువంటి
మార్గంలో తాత్విక జ్ఞానము చేత తాత్విక ఆలోచనా శక్తిని మనలో కలిగించి మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఒత్తిడిని, అలజడిని, అశాంతిని, ఆందోళనను తొలగిస్తూ మంచి చెడులను నిర్ణయిస్తూ తన యొక్క జీవన విధానాన్ని ఒక సక్రమైనటువంటి సవ్య దిశలో పయనించేటువంటి విధానంగా తన యొక్క ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన పరమైనటువంటి నిర్ణయాలు ద్వారా తన యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకునేటువంటి దిశగా పయనింపజేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా పొంది తరించేటువంటి అవకాశం మానవ జన్మకు ప్రసాదింపబడింది. అటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను ప్రసాదించినటువంటి తల్లిదండ్రులు చిరస్మరణీయులు, దైవస్వరూపులు. అందుచేత మనం ఇతిహాసాల్లో తల్లి తండ్రికి మించిన దైవం లేదు అనేటువంటి విషయం చెప్పబడుతుంది. మన జన్మకు కారణభూత స్వరూపులైనటువంటి వారు తల్లిదండ్రులు. వారి ద్వారా ఈ జన్మ మనకు ప్రసాదింపబడింది. ఈ ప్రసాదింపబడినటువంటి జన్మ యొక్క విషయాన్ని విశ్లేషించుకున్నప్పుడు తల్లి గర్భంలో 9 మాసాలు మోసి అందు వసించి ఆ 9 మాసాల కాలం ఒక గర్భాలయంలో ఈశ్వరాలయం కింద పరిణింపబడేటువంటి అద్భుతమైనటువంటి శక్తి, ఆ ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ గర్భాలయంలో 9 మాసాలు ఆ శిశువు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానశక్తిని గ్రహింపజేసుకుని భౌతిక ప్రపంచమున 9 మాసాలు అనంతరం భూపతనమై శిశువుగా ఈ యొక్క భౌతిక జీవన విధానంలో ప్రవేశించినప్పుడు ఈశ్వరాలయంలో ఉండేటువంటి స్థితి నుండి భౌతిక స్వరూపమైనటువంటి సృష్టిలో ప్రపంచంలో ప్రవేశించినప్పుడు కలిగేటువంటి అద్భుతమైనటువంటి ప్రవేశం యొక్క స్థితిని విశ్లేషించుకున్నప్పుడు ఆ తల్లి గర్భంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఈశ్వర ఆనందాన్ని పొందుతున్నటువంటి శిశువు భౌతిక ప్రపంచంలోకి రాగానే ఏడుపుతో ప్రారంభింపబడి ఆ ఏడుపు యొక్క సూచన ద్వారా వైద్యశాస్త్రం ప్రకారం ఆరోగ్య స్థితిగా నిర్ణయింపబడుతుంది. ఆధ్యాత్మిక పరమైనటువంటి విధానంలో ఈశ్వరాల యొక్క ఆనందం నుండి భౌతికమైనటువంటి జీవన వ్యవస్థలో ఉండేటువంటి భ్రాంతిపరమైనటువంటి స్థితిలో ప్రవేశించే ముందు ఆ శిశువు ఆ లిప్తకాలంలో ఏడుపు అనేటువంటి చిహ్నము తెలియజేయటం జరుగుతుంది. అంచేత అక్కడ ఉన్నటువంటి ఆనందాన్ని విడిచి భ్రాంతి స్వరూపమైనటువంటి స్థితిలో ఉండేటువంటి ప్రపంచంలో ప్రవేశిస్తున్నాను అనేటువంటి ఒక బాధతో ఏడుపు అనేటువంటి స్థితి ఏర్పడి అది చిహ్నంగా తన యొక్క భావాన్ని వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఆ స్థితి యొక్క ప్రవేశం జరిగిన కాలం నుండి అంత్యశ్వాస వరకు ఉన్నటువంటిది మానవ జీవిత కాలము. ఈ మానవ జీవిత కాలము బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి దశలుగా విభజింపబడి అంత్యశ్వాస వరకు ఈ భౌతిక కాలంలో మానవ జీవిత కాలంగా అన్వయింపబడి ప్రయాణం సాగించడం జరుగుతుంది. వివిధ దశల్లో ఉన్నటువంటి ఆయా ఘట్టాలను, ఆయా లక్షణాలను ఆయా దశల్లో అనుభవిస్తూ మనుగడ సాగించడం అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంటే ఇటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మ యొక్క ప్రారంభం తల్లి గర్భంలోగా అన్వయింపబడేటువంటి ఈశ్వరాలయం నుండి ప్రారంభింపబడి ప్రకృతిలో భ్రాంతి స్వరూపమైనటువంటి జీవన విధానంలో ప్రవేశించి ఆయా దశలు పూర్తి చేసుకుని అంత్యశ్వాస యందు ఈ యొక్క భౌతిక కాలంగా భ్రాంతి స్వరూపంగా ఉండేటువంటి కాలాన్ని విడిచి తాత్విక జ్ఞాన సముపార్జనతో కూడినటువంటి అద్భుతమైనటువంటి శక్తిని
తనలో ఉండేటువంటి జీవాత్మను పరమాత్మగా పరిణామ రూపంలో గ్రహించి తరింపజేసుకోవడం ద్వారా ముముక్షత్వాన్ని పొంది ఈ మానవ జన్మను సార్థక్యం చేసుకోవడం జరుగుతుంది. అంచేత ప్రారంభ దశ తల్లి గర్భం నుండి ఏర్పడి ప్రకృతిలో ప్రవేశించి భ్రాంతి స్వరూపమైనటువంటి జీవన విధానం సాగించి అంత్యమందు ఇది పంచభూతాత్మకమైనటువంటి భూమి, ఆకాశము, నిప్పు, నీరు, గాలి అనేటువంటి పదార్థాలతో మిళితమై ఇది సమసిపోవడం జరుగుతుంది. అంచేది ఇక్కడ ఉన్నటువంటి ఒక చిన్న విషయాన్ని మనం గ్రహించగలిగినట్లయితే పంచభూతాత్మకమైనటువంటి శక్తితో నిర్మాణం కాబడినటువంటి ఈ మానవ జన్మ తల్లి గర్భం నుండి ప్రవేశించి తిరిగి పంచభూతాత్మకమైనటువంటి పదార్థాలలో మిళితం కాబడి అంత్యమందు ఇది ఆయా పదార్థాలతో కలిసిపోవడం జరుగుతుంది. ఆయా మత స్వరూపమైనటువంటి అంశాలను అన్వయింపజేసుకొని ఈ పంచభూతాత్మకమైనటువంటి పదార్థాల్లో మిళితం కాబడుట జరుగుతున్నటువంటి విషయం ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి సంస్కరణను బట్టి మనకు తెలియబడుతుంది. అంచేత ప్రారంభం అనేటువంటిది తల్లి గర్భం నుండి జరిగింది. అంత్యం అనేటువంటి స్థితి పంచభూతాలలో కలిసిపోయి మిళితమై ఈ యొక్క జీవితం సమసిపోవడం జరుగుతుంది. ఈ మధ్య ఉన్నటువంటిదే జీవితకాలం. ఈ జీవితకాలం అది ఒక ఆయుష్ రూపంగా మానవ జీవన యాత్రలో పరిగణింపబడి ఆ యొక్క ఆయుష్ను అనుసరించి ఈ యొక్క జీవన విధానాన్ని సాగించడం జరుగుతుంది. ఈ ఆయుష్ అనేటువంటి విషయం పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆయా జీవులకు ఆయా కాలాల్లో ఒక అద్భుతమైనటువంటి నిక్షిప్తమైనటువంటి నిగూఢమైనటువంటి శక్తిగా ప్రకటింపబడి ఆ నిగూఢమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆయా కాలాల్లో ఆయా ఆయుష్ను ప్రసాదించి తదానుగుణ్యంగా ఆ ఆయుష్ను అనుసరించి ఆ జీవి తన మనుగడ పరిసమాప్తం కాబడి పంచభూతాల్లో మిళితం కాబడుట అనేటువంటి విషయం మృత్యు స్వరూపంగా తెలియబడుతుంది. మానవ స్వరూపం అనేటువంటిది జన్మ తల్లి గర్భం నుండి ప్రారంభింపబడి పంచభూతాల్లో మృత్యు స్వరూపంతో మిళితం కాబడుచున్నది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ జన్మ యొక్క యథార్థాన్ని మనం తెలుసుకోవాలి అన్నట్లయితే ఈ జన్మ భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మ, మానవ జన్మ. భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి తన ఉత్కృష్టమైనటువంటి శక్తిని తల్లి తండ్రుల యొక్క అనుబంధం ద్వారా ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తిని మానవ జన్మగా తల్లి గర్భం నుండి ప్రారంభింపజేసి అంత్యశ్వాసలో తనలో ఆ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని తరింపచేయటానికి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానశక్తిని ప్రసరింపజేసి తనలో ఉన్న జీవాత్మే దైవాత్మ పరమాత్మ స్వరూపగా ప్రకటింపజేసేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానస్థితిని కలుగజేయడం జరుగుతుంది. ఎవరైతే ఆ తాత్విక జ్ఞాన శక్తి చేత తాత్విక జ్ఞానస్థితి తన యొక్క జీవితకాలంలో పొంది తనలో ఉన్న తన జీవాత్మను పరమాత్మ స్వరూపిగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోగలుగుతారో వారు ఈ మృత్యు అనేటువంటి స్వరూపం ముక్తి స్వరూపంగా పరిణామం చెంది అది పరమాత్మ స్వరూపమైనటువంటి భగవత్ స్వరూపంలో లీనం కాబడుట అనేటువంటి విషయం మన వివిధ మతాల్లో వివిధ గ్రంథాల్లో వివిధ జ్ఞానులు యోగులు తాత్వికులు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి స్థితి. అంచేత ముక్తి అనేటువంటి విషయం ప్రతి జీవి తన యొక్క జీవనయాత్రలో పొంది తరింప చేసుకోవడం అనేటువంటిది ఒక మహోన్నతమైనటువంటి స్థితిగా ఆయా మత ధర్మ గ్రంథాల్లో ప్రసాదింప చేయటం జరిగింది. ముక్తి అనేటువంటి స్థితిని ఈ మానవ జన్మ పొంది తరింప చేసుకోవడానికే ఆయా కాలాల్లో ఆయా యుగాల్లో ఆయా అవతారులు ప్రవక్తలు యోగులు జ్ఞానులు ప్రభువులు తాత్వికులు
ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞాన శక్తిని మనం పొంది అనుభవ రూపంలో గ్రహించడం చేత ఆయా మత ధర్మాల ద్వారా ఏర్పడినటువంటి సంస్కారాలు ఆయా మత ధర్మ జ్ఞాన స్వరూపమైనటువంటి అంశాలలో మనం ప్రయాణం సాగిస్తూ మనుగడ సాగిస్తూ మనలో ఉన్నటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపిగా పొంది గ్రహించి తరింపజేసేటువంటి ముక్తి మార్గం వైపు మన యొక్క మానవ జన్మను సార్థక్యం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అంచేది ఈ మానవ జన్మ అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి జన్మ. ఈ పవిత్రమైనటువంటి జన్మను సార్థక్యం చేసుకోగలిగినప్పుడే సృష్టిలో అద్భుతమైనటువంటి పవిత్రత యొక్క శక్తి దైవత్వంగా తెలియబడుతుంది. అంచేత సూఫీ తత్వంలో షష్టం పీఠాధిపతి ఉమర్ అలీ షా సద్గురువర్యులు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి విషయం, మానవ జీవితం బనిడు మట్టిని గల్పివేసి విజ్ఞానము చేత సృష్టిని ప్రకంపితంబనరించి అందు నీవైన మహాపదార్థమే చరాచరముల్ నడిపించుచున్నదంచు నిజదీక్షలో వెలుగువై అమృతతత్వమును గాంచు పెంతయున్ అని చెప్తున్నారు సూఫీ తత్వవేత్త ఉమర్ అలీ షా సద్గురువర్యులు. అంచేత మానవ జీవితం అనేటువంటిది పుట్టుక మొదలుకొని అంత్యంతో ఉన్నటువంటి పంచభూతాల్లో కలిసిపోయి అందులో ఉండేటువంటి యథార్థాన్ని తాత్విక జ్ఞానామృతాన్ని గ్రహించి తద్వారా ఆ యొక్క తాత్విక జ్ఞానం యొక్క అమృత తత్వం ద్వారా నిజదీక్షలో వెలుగువై అంటే తేజస్సుగా మారి ఆ యొక్క అద్భుతమైనటువంటి స్థితిని గ్రహించడం ద్వారా ముముక్షత్వం అనేటువంటి ప్రసాదం పొందగలుగుతున్నారు అని చెప్తున్నారు ఆయన. అటువంటి ఈ పవిత్రతతో కూడినటువంటి మానవ జీవితం యొక్క అద్భుతమైనటువంటి స్థితిని మనం భగవత్ ప్రసాదించినటువంటి ఆయుష్ను అనుసరిస్తూ మనుగడ సాగిస్తూ ఈ మనుగడ సాగించేటువంటి తరుణంలో భ్రాంతి అనేక రూపాలుగా ప్రభావితం చేస్తూ మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలను ఉద్రేకింపజేస్తూ మన యొక్క జీవన వ్యవస్థను అనేక రకాలుగా భౌతిక ప్రపంచంతో ప్రభావితం చేసి మన యొక్క జీవన వ్యవస్థలో అల్లకల్లోలాలు సృష్టిస్తూ అరిషడ్వర్గాల రూపంలో అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహ, మాత్సర్యాల రూపంలో ఆ ఉద్రేకింపబడినటువంటి మానసిక వ్యవస్థ భౌతిక ప్రపంచంలో ఆయా దృష్టాంతాలకు అనుగుణ్యంగా స్పందింపబడి ప్రభావితం కాబడి ఈ మానవ జీవితం నష్టపోయేటువంటి పరిస్థితులు తన యొక్క అనుభవంలో తాను పొందగలుగుతున్నాడు. అంచేత తనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలు భౌతిక ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ తన జీవితాన్ని అల్లకల్లోలం చేసేటువంటి ఆ స్థితి నుండి తాను గ్రహించినటువంటి తాత్విక జ్ఞానము చేత తనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకుని మనుగడ సాగించగలిగినట్లయితే తనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఆయుష్ని ఆరోగ్యాన్ని పొందుతూ తనకు భగవంతుడు ప్రసాదించినటువంటి ఆయు యొక్క అంత్యస్థితి వరకు తాత్విక జ్ఞానస్థితి చేత ప్రయాణం చేయడం ద్వారా తన యొక్క జీవన విధానం సుఖమయంగా మార్చుకుంటూ ఆదర్శవంతంగా మార్చుకుంటూ అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకుంటూ తన యొక్క జీవన వ్యవస్థను ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి తాత్విక జ్ఞానస్థితి చేత తాను ఒక సుఖప్రదమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆయు యొక్క అంత్య దశ వరకు ప్రయాణం చేసే అవకాశం తన యొక్క అనుభవంలో తాను పొందగలుగుతున్నాడు. అటువంటి తాత్విక జ్ఞానశక్తి యొక్క దివ్య ఔషధాన్ని తాను తన సద్గురువర్యులను
తన యొక్క మత ధర్మ స్వరూపమైనటువంటి సంస్కరణల చేత తన యొక్క జీవన విధానాన్ని సవ్య దిశలో పయనింపజేసుకుంటూ మనుగడ సాగించగలిగినట్లయితే తాను భ్రాంతికి ప్రభావితం కాకుండా అరిషడ్వర్గాన్ని స్థాయిపరుచుకుంటూ తన యొక్క జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో మార్చుకొని తనలో ఉన్న జీవాత్మే పరమాత్మ స్వరూపిగా తన యందు నిండి ఉన్నారు అనేటువంటి నేను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి తనలో పరమాత్మ స్థితిగా ఉంది అనేటువంటి విషయాన్ని తాను తాత్విక జ్ఞాన దృష్టి చేత గ్రహించి తనలో ఉన్న పరమాత్మను జీవితం యొక్క అర్థంగా పరిణామ రూపంలో తెలియబడినప్పుడు తనకు ముముక్షత్వం అనేటువంటి ఉన్నతమైనటువంటి శక్తి తన అనుభవంలో పొంది తరింప చేసుకోగలుగుతున్నాడు. అటువంటి స్థితిని పొంది తరింప చేసుకోవడానికి వచ్చినటువంటి ఈ పవిత్రమైనటువంటి జన్మ మానవ జన్మ, భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మ మానవ జన్మ, భగవత్ ప్రసాదితమైనటువంటి శక్తి తల్లిదండ్రుల ద్వారా పొంది తరింపజేసుకున్నటువంటి జన్మ మానవ జన్మ, ఆయుష్ రూపంలో భగవత్ స్వరూపమైనటువంటి శక్తిని పొంది మనుగడ సాగించేటువంటి జన్మ మానవ జన్మ. అటువంటి మానవ జన్మను భౌతిక జీవన విధానంలో సంస్కరించుకుంటూ అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకుంటూ భ్రాంతి ప్రభావితమైనటువంటి అంశాలకు ప్రభావితం కాకుండా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి చేత ప్రేరేపింపబడుతూ ఈ భగవత్ ప్రసాదితమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకుని మనుగడ సాగించగలిగినప్పుడే ఈ మానవ జీవితం యొక్క అర్థం పరమార్థంగా గ్రహించి తరించే అవకాశం కలుగుతుంది. ప్రతి మతం కూడా మానవత్వాన్ని సూచిస్తుంది. ఆ మానవత్వమే ఈశ్వరత్వంగా పరమాత్మ స్వరూపిగా పొంది తరించేటువంటి విధానాన్ని గ్రహించి అనుభవ రూపంలో తెలుసుకోవడానికి ఆయా మత ధర్మాల్లో ఆయా అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు, తాత్వికులు, జ్ఞానులు ప్రసాదించినటువంటి యథార్థమైనటువంటి తాత్విక జ్ఞాన శక్తిని మనం పొంది తరించగలిగినట్లయితే మనలో పరమాత్మ యొక్క శక్తి మనకు తెలియబడుతుంది. అంచేత ఆ పరమాత్మ అనేటువంటి అద్భుతమైనటువంటి రసస్వరూపమైనటువంటి శక్తి ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి శక్తి. అది ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి జీవరాశులన్నిటిలో కూడా నిండి ఉండి ఈ సృష్టి యావత్తు ఆవహింపబడి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి పరమాత్మ యొక్క శక్తి. అటువంటి పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి శక్తి అవతారుల నోట, ప్రవక్తల నోట, ప్రభువుల నోట, తాత్వికుల నోట, జ్ఞానుల నోట, యోగుల నోట ప్రకటింపబడి అది ఈశ్వర వాక్కుగా వారి నోట పలికినటువంటి జ్ఞానశక్తి గ్రంథాత్మకం కాబడి ఈనాడు మనకు భగవద్గీత, రామాయణము, బైబిలు, ఖురాను, జ్ఞాన తత్వ స్వరూపమైనటువంటి అంశాలుగా ప్రకటింపబడినటువంటి బౌద్ధ గ్రంథాలు, జైన గ్రంథాలు, ఆయా మత ధర్మ స్వరూపమైనటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు ప్రసాదింపబడి ఆ ఈశ్వర వాక్కు యొక్క శబ్దము మనలో ఉండేటువంటి అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాలను తొలగించి జ్ఞాన స్వరూపమైనటువంటి భావంగా మనలో పరిణామాన్ని కలిగించి మనలో ఉండేటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపిగా పరిణామ రూపంలో తెలియజేసేటువంటి ముక్తి మార్గాన్ని ఆయా మత ధర్మాల్లో ప్రసాదింపబడుతుంది. అంచేత భౌతిక ప్రపంచంలో మానవత్వమే మతము అనేటువంటి విషయాన్ని ఆయా మత ధర్మాల్లో
ప్రకటింపబడినటువంటి అంశాన్ని మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రతి మత ధర్మము మానవత్వాన్ని మనుగడ రూపంలో ఆచరించేటువంటి స్థితిని సంస్కరణలు, సంస్కారము, ఆచరణ అనేటువంటి విషయాల ద్వారా మనలో అనుభూతిని కలిగిస్తూ మన యొక్క జీవన వ్యవస్థను మత ధర్మ స్వరూపమైనటువంటి సంస్కార విధానాల చేత మానవత్వాన్ని మనలో ప్రకటింపబడేటువంటి స్థితిని కలిగించి ఆ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని అంత్యయందు గ్రహించి తరించేటువంటి మార్గాలు ఆయా తాత్విక గ్రంథాల్లో ప్రకటింపబడ్డాయి. కనుక అటువంటి పవిత్రమైనటువంటి మత గ్రంథాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క తాత్విక జ్ఞానశక్తిని, యథార్థాన్ని మనం గ్రహించాలి. మన యొక్క జీవన వ్యవస్థలో ఆ మత ధర్మ స్వరూపమైనటువంటి అంశాలను, సంస్కరణను మనం యథార్థం నుండి మన మనస్సును వక్రీకరింపజేసుకోవడం ద్వారా, ఆ మత ధర్మాల్లో ఉండేటువంటి విషయాలు వక్రీకరించుకోవడం ద్వారా మనలో అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి భ్రాంతి మన యొక్క మనసుని ఉద్రేకింపజేసి మనలో ఉన్న దైవత్వాన్ని గ్రహించలేక భ్రాంతి స్వరూపమైనటువంటి ఉద్రేకపూరితమైనటువంటి భావాల చేత మనలో ఉన్న జీవాత్మ రాక్షసత్వంగా మారిపోయి భౌతిక జీవన విధానంలో ఒక దుష్టుడిగా, దుర్మార్గుడిగా, దుర్భావాల స్వరూపమైనటువంటి వ్యక్తిగా పరిగణింపబడి రాక్షసుడిగా మారి తన యొక్క జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోలేక, పరమార్థాన్ని గ్రహించలేక అంత్యమందు జీవితాన్ని త్యజించడం జరుగుతుంది. కారణం మనలో ఉండేటువంటి మత ధర్మ స్వరూపమైనటువంటి విషయాన్ని అజ్ఞాన స్వరూపమైనటువంటి భావాల చేత వక్రీకరింపజేసుకొని, అరిషడ్వర్గాలను ఉద్రేకింపజేసుకొని తన యొక్క జీవితాన్ని పరమాత్మ యొక్క స్థితిని గ్రహింపకుండా తాను ఒక రాక్షసుడిగా మారిపోయి తాను తన యొక్క సమాజాన్ని నష్టపరుస్తూ మనుగడ చాలించడం జరుగుతుంది. అటువంటి రాక్షసత్వం అనేటువంటి విషయం మనలో ఏర్పడుటకు కారణం ఎవరు, ఏది అన్నప్పుడు మనలో భ్రాంతి స్వరూపమైనటువంటి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలు. మంచి అరిషడ్వర్గ స్వరూపమైనటువంటి లక్షణాలు అన్నప్పుడు కామ, క్రోధ, మద, లోభ, మోహములు, మాత్సర్యములు అనేటువంటి 6 శక్తులు మనలో ఉద్రేకింపబడి ఈ యొక్క మానవుడు రాక్షసుడిగా మారిపోయి మనుగడ చాలించడం జరుగుతుంది. చేత ఈ తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తిని నిరంతరం మనం పొంది తరింప చేసుకోవడానికి మన సద్గురువర్యులు మనకు ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ప్రసాదము త్రయీ సాధన. ఆ త్రయీ సాధన శరీరతత్వానికి మంత్ర సాధన రూపంలో, మానసిక తత్వానికి జ్ఞాన సాధన రూపంలో, ఆత్మతత్వానికి ధ్యాన సాధన రూపంలో ప్రసాదింపబడింది. అటువంటి త్రయీ సాధనను మనం ప్రతిరోజు ఆచరించడం ద్వారా, జ్ఞాన సాధన ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవచ్చు. మంత్ర సాధన ద్వారా మన యొక్క మనుగడను దిశ నిర్దేశింపజేసుకుంటూ భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మను మంత్ర సాధన ద్వారా సార్థక్యం చేసుకునేటువంటి సంకల్పం పొంది తరించేటువంటి విషయం తనకు తెలియబడుతూ, ధ్యాన సాధన ద్వారా తన యొక్క ఆత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెంది నేననేటువంటి అద్భుతమైనటువంటి శక్తి తనలోనే నిండి ఉన్నది, అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితిగా తాను ఉన్నాను అనేటువంటి విషయాన్ని తాను గ్రహించగలుగుతున్నారు.
అటువంటి అద్భుతమైనటువంటి శక్తిని పొంది తరించేటువంటి త్రయీ సాధనను ప్రతిరోజు మన యొక్క దినచర్యలో ఆచరించడం ద్వారా ఆ దివ్య ఔషధం మన శరీర తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించి మన జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరించేటువంటి ముముక్షత్వాన్ని పొందేటువంటి అద్భుతమైనటువంటి కాలాన్ని ప్రసాదింపచేయడం జరుగుతుంది. కనుక ఈ త్రయీ సాధనను ప్రతిరోజు మనం ఈ దివ్య ఔషధాన్ని ఆచరిస్తూ మన మనుగడను, మన యొక్క జీవన వ్యవస్థను చక్కని సవ్య దిశలో పయనింపజేసుకుంటూ మానవ జీవితం యొక్క అర్థం పరమార్థంగా పరిణామం పొందేటువంటి ఈ అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకొని భగవత్కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాల్ ఇషా సద్గురువర్యులు రచించిన ఖండకావ్యాల గ్రంథం నుండి శ్రీ టి త్యాగరాజు గారు గానం చేసిన ఎంతకాలంబు కన్నీళ్లు ఈ విధాన అను కీర్తన ఆలకించి తాత్విక భావ చైతన్యం పొందండి. ఎంతకాలంబు కన్నీల నీ విధాన కార్చు ఎలుగెత్తి ఏడ్చి నింగాంచలేక జీవములు పుత్తులో స్వామి చెప్పవేమి, ప్రాణములు నిల్పుదునో స్వామి పలుకవేమి పలుకవేమి. ఎంతకాలంబు కన్నీల నీ విధాన అహములు ప్రభాతములు సంజలరుగుచుండే యుగములు యుగాంతరములిట్టులెగిరిపోయే కరకు రాతిని బోలునా కఠిన మనసు కరగకున్నది నీ ప్రేమ శరదిలోన సమయకున్నది నీ కళా జ్వాలలందు ఏ విధమున నిన్ను చూతూనే పదాన నిన్ను చేరుదు నాకింక తెన్నుగలదే ఎంతకాలంబు కన్నీల నీ విధాన విశ్వమానవలోకంబు వెదకినాడా వెదలి రోదసి కుహరాలు వెదకినాడా గగన వీధులు చొరరాని కాననములు గిరిధరి ద్వార ఘోర దుర్భర విషన్న నిమ్న సోపానములబడి నేలరాలి లేచియగ బ్రాకి ప్రాకి నింజూచు కొరకు జతన మనరించినాడ నా శక్తి కొలది గాని నీ జాడ సుంతయు గానబడదు నీ స్వరూపంబొకింతయు నెరుకబడదు పలుకరెవ్వరు తెలిసిన వారు లేరు ఎంతకాలంబు కన్నీల నీ విధాన స్నిగ్ధధూళి దూసరతమో చిన్న తప్త పులిన సీమలో సెలయేటి పంతలందు విరులు గురిసెడు చోటో సుందర శకుంతముల ఋతంబులు మిన్నులు ముట్టు చోటో ఎందునున్నావో నీ నెల వెందుగలదో పలుకరెవ్వరు తెలిసిన వారు లేరు
ఎంతకాలంబు కన్నీల నీ విధానా మొదలు లేని నీ రూపు దోచకెన్నో పాటలు పడి గొంతుకెత్తి పాడి పాడి ఎరచినాడను కంఠంబు చిరిగిపోయే వెన్ను పూసలు సడలే నిర్విన్నమైన వీణ తంత్రులు తెగిపోయే వేల నుండి కటిక రక్తము బొట బొటగారజొచ్చే ప్రాణములు సొమ్మసిల్లినో స్వామి నీవు గానగారావు నేను నిన్గాంచకుండా బ్రతుక జాలను నీ ప్రేమ పట్టలేను ఎంతకాలంబు కన్నీల నీ విధానా ఏమి సేయుదును సురైనలెగిరిపోదు అకట అప్పుడైన నా కట్టె నరయు కొరకు ఒత్తువో లేదో వచ్చిన ఒత్తువేమో నీ పదరజంబు సోకి నేనెప్పటి వల లేచి వచ్చెద సొమ్ము నింజూచు కొరకు ఎంతకాలంబు కన్నీల నీ విధానా కన్నీటి చుక్క కొక్కొక్క ముక్క వ్రాసినాడను నీ ప్రేమ పట్టలేక హృదయ కుహురంబు చింపి వీక్షించినాడా నీవు నవ్వుచూ కనిపించినావు దేవా ఇట్టులు మరాలి శాకవి ఎరుక చెప్పే ఇట్టులు మరాలి శాకవి ఎరుక చెప్పే ఎరుక చెప్పే ఎరుక చెప్పే. ఇప్పుడు హారతి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములు నీ పేరు పేరున గూర్చి నీరాజనములు నీ పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి
నటులనిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసి నటులనిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసి నటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా జరిగిన ఈనాటి గురువారం అంతర్జాల సభ ఇంతటితో ముగిసింది. ఈనాటి అంతర్జాల సభలో దేశ విదేశాల నుండి పాల్గొన్న సభ్యులకు భక్తులకు ధన్యవాదాలు. శుభం.